నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే. సింగరేణిలో ప్రమాదం, ఇసుక బంకర్లో పడి కార్మికుడి మృతి. కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు, ర్యాలీలో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు. అంజన్న సేవలో మెగా హీరో వరుణ్ తేజ్, పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇక వార్తల వివరాలు. రేపు పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా పరిధిలో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో ట్రాఫిక్పై ఆంక్షలు విధించారు. కరీంనగర్, మంతని, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువ వికాసం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయవంతంగా సాగిన సందర్భంగా జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సభలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 9,000 మంది గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1,00,000 మందిని తరలించేందుకు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కసరత్తు చేస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. కరీంనగర్, మంతని, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. రేపు పెద్దపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. యువశక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ బైపాస్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, జిల్లా కేంద్రంలో మహిళా శక్తి ప్రాంగణం, జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి ఆర్టీసీ బస్ డిపోతో పాటు ఆర్ఎన్బి, పిఆర్ రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన మొత్తం యంత్రాంగం కూడా స్క్రూటినీ చేసి ఆ దారానే మేము ఇస్తా ఉన్నాం. అదొకటి ఎలక్ట్రిసిటీ విషయంలో కొన్ని మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా దాన్ని మరి అది సైట్ ఓపెన్ అవుతలేదు అంటా ఉన్నారు. దాన్ని కూడా అతి తొందరలో కూడా ఓపెన్ చేస్తాం. కార్యక్రమం చేస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తూ దాంట్లో ప్రధానంగా కౌలు రైతుకి అతి పెద్దగా మేలు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఏ రాష్ట్రంలో జరగని మేలు చేసే కార్యక్రమం మా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చేయడం జరిగింది.
మేము ఎందుకు చెప్తా ఉంటే గర్వంగా చెప్తా ఉన్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో అసలు గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు నైతిక హక్కు ఎక్కడుంది? తరుగు పేరిట బస్తాకు 4 కేజీలు, క్వింటల్కు 10 కేజీలు తరుగు పేరిట మోసం చేసి ఈరోజు తరుగు పేరిట ఒక్క గింజ కూడా తరుగు పేరిట వారికి నష్టం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం సిపి శ్రీనివాస్తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మంజూరైన 3 షాపులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద టైలరింగ్, మిల్క్ పార్లర్, కిరాణా షాపులు ఏర్పాటు చేయగా మంత్రి శ్రీధర్ బాబు తన చేతుల మీదుగా ఆయా షాపులను ప్రారంభించారు. అనంతరం స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిండి వంటల స్టాళ్లను ప్రారంభించారు. మహిళా పొదుపు సంఘాలకు మంజూరైన 2,40,00,000 విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సింగరేణి సంస్థ మూతపడిన 7LEP బొగ్గుగని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు పడి హెడ్ ఓవర్మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. ఉదయం మొదటి షిఫ్ట్ విధులకు హాజరైన సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. భద్రతాపరమైన ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకో, అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకు ఒకటి చెప్పున ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదం. ఇలా దేశానికి వెలుగునిచ్చిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉంది. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 2K రన్ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం మెయిన్ రోడ్ వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో 65 మంది మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. అనారోగ్యానికి గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల అధికారులతో పాటు పట్టణ ప్రజలు, యువత పాల్గొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుండి బద్దిపోచమ్మ ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించిన నేపథ్యంలో వరాల జల్లు కురిపించారని, కోట్ల రూపాయల అభివృద్ధి కోసం మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫాల్గున్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మన ఈ విజయోత్సవ ర్యాలీకి ఇచ్చేసిన సిడిఎంఐ ఆఫీస్ నుంచి అడిషనల్ డైరెక్టర్ గారికి, ఫల్గున్ సార్కి, మన ఆర్డీఓ సార్కి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మన మెప్మా సిబ్బందికి, మన ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా పుర ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నిండుతుంది. దానిలో భాగంగా మనం ఈ 1 yearలో జరిగిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అంకురార్పణ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం మనకి సీఎం గారు వచ్చారు. సీఎం గారు వచ్చి మనకి మూలవాడలో డ్రైనేజ్ వాటర్ కలవకుండా 3.8 కోట్లతో డ్రైనేజ్ వాటర్ డైవర్షన్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మూలవాగు బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ఉన్న ఏదైతే రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్ ఉందో దానికి 47 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ మన కుడి చెరువులో ఆల్రెడీ మురుగు వాటర్ కలుస్తుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అంగడి బజార్లో 30 లక్షలతో నిర్మించిన 21 స్టాళ్లను ప్రారంభించారు. 2,18,00,000 బ్యాంకు లింకేజీ చెక్కులను 164 మహిళా పొదుపు సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులను అందజేసి సన్మానించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు 9 లక్షల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ అడవాల జ్యోతి, కమిషనర్తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. ఇంకా 4 సంవత్సరాలు మరి ఇప్పుడున్న కౌన్సిల్ టైం దాదాపు ముగుస్తా ఉంది. మరి నేను ఎమ్మెల్యేగా ఈ వేదిక పైన ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హాస్పిటల్ బాగా చేసుకున్నాం. మొన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయల అదనంగా తెచ్చుకున్నాం. పురాణపేట, కొత్తవాడ స్కూళ్లకు సైన్స్ ల్యాబ్స్ అని పిల్లగాళ్ళ కోసం మంచి ల్యాబ్ తెచ్చుకున్నాం. స్కూళ్ళన్నింటిలో కూడా బాత్రూమ్లు కట్టుకుంటా ఉన్నాం. మార్కెట్లు డెవలప్ చేసుకుంటున్నాం. రేపటి నాడు ఇంకా భవిష్యత్ తరాలకు జగిత్యాల ఉపయోగపడే విధంగా 100 కోట్లతోటి అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రుద్రంగి, కోనారావుపేట మండలాలకు మంజూరు చేసిన అంబులెన్స్ ను విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్రంలో ప్రజాపాలనకు నాంది పలికారన్నారు. ఏడాది పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. రేపు పెద్దపల్లిలో సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంఎడ్ హెచ్ఓ వసంత్ కుమార్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డాక్టర్లు దివ్యశ్రీ, రేఖ, రేణు, ప్రియాంక, శరణ్య పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్మన్ బిర్దు సమత, అధికారులు, సిబ్బందితో కలిసి పట్టణ వీధుల గుండా ముందుకు సాగారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిర్దు సమత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, మేనేజర్ హలీముద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం సంవత్సరం అయింది కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో ఉపాధి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే 6 గ్యారంటీలలో చాలా వరకు ఇప్పటి వరకు కొనసాగినాయి. ఫ్రీ బస్సు కానీ, మహిళకి ఉచిత గ్యాస్ సిలిండర్ 500 సిలిండర్ కానీ, ఉచిత కరెంటు కానీ ఎన్నో హామీలను
మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. అలాగే వైద్య కానీ విద్య కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ 830 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. అలాగే వైద్య రంగంలో 10 లక్షల ఉచిత బీమా పథకం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత మున్సిపల్ కార్యాలయం నుండి స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించి కార్మికులకు సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఇంకా కూడా ఈ జమ్మికుంట బాగుండాలి, అందులో మనందరం కూడా బాగుండాలంటే జమ్మికుంట నీట్ గా ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. చెట్ల విషయంలో బ్రహ్మాండంగా మనం చెట్లు నాటుకోవడం జరిగింది. ఆ చెట్లను కూడా దక్కించుకోవడం బ్రహ్మాండంగా అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మోదోడు చౌరస్తా వరకు కావచ్చు, మరి కొత్తపల్లి నుంచి వెళ్ళి మడిపల్లి కావచ్చు, కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం కావచ్చు, జమ్మికుంట నుంచి వెళ్ళి ఆబాద్ వరకు కావచ్చు, మున్సిపల్ నుంచి వెళ్ళి కేశపురం వరకు కావచ్చు, నాయచరం కట్టపైన కావచ్చు. గతంలో మనకు నర్సరీ లేక చెట్లను కొనుక్కొచ్చేది. కానీ ఈరోజు మన మున్సిపల్లో పెద్ద ఎత్తున మార్చిన పెరిగే ఏరియాలో చెరువు దగ్గర బ్రహ్మాండంగా 5 ఎకరాల్లో చెట్లను కూడా నర్సరీ కూడా పెంపేసి గౌరవ కౌన్సిలర్లను, కమిషనర్ అండ్ సిబ్బంది అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాంలో. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని మెగా హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వరుణ్ తేజ్కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వరుణ్ తేజ్ను ఆశీర్వదించారు. ఆలయ సిబ్బంది స్వామివారి శేషవస్త్రంతో అలంకరించి తీర్థ ప్రసాదాలతో పాటు అంజన్న చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను మొదటిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు తెలిపారు. తీసుకుని ఇలా కొండగట్టుకు వచ్చి చాలా మంచి దర్శనం అయింది. మొదటిసారి హనుమాన్ దీక్ష వేసుకున్నాను. సో మోస్ట్ పవర్ఫుల్ కొండగట్టుకి రావడం, తీసుకోవడం చాలా మంచి దర్శనం అయింది. అండ్ ఇక్కడ ఈయో గారికి ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకుని రామగుండంలో ప్రజావంచన పాలన సాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కాంగ్రెస్ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో వ్యాపార సముదాయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా చేపట్టిన బజారు బంద్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే రాజు ఠాకూర్ వ్యాపార సముదాయాలను కూలగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ల సాకుతో దశాబ్దాల నాటి సింగరేణి కాలనీలను ఖతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజలను పరేషాన్ చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాలు ఎందుకని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రకటన విడుదల చేయాలన్నారు. బీఆర్ఎస్ హాయంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని చందర్ డిమాండ్ చేశారు. చాలా ఏండ్లుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి కూడా చిరు వ్యాపారస్తులందరినీ కూడా సుందరీకరణ పేరిట, రోడ్డు వెడల్పు పేరిట ఇలా నిరంకుశంగా వాళ్ళ దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు. 50 ఏళ్ళుగా ఇక్కడ నడుపుకుంటున్నటువంటి గాంధీ మార్కెట్ను కూలగొట్టిర్రు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూలగొట్టిర్రు. ఇలా బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ఉన్నది. వారికి ప్రత్యామ్నాయంగా వారికి దుకాణాలను ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని చిరు వ్యాపారస్తులను కూల్చాలని, అదేవిధంగా ఎవరైతే రోడ్డు వెడల్పులో భాగంగా నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ఇలా బజారు బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడున్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నష్టపోతున్నటువంటి బాధితులకు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారో అదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మధురానగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తాను సంక్షోభంలో ఉన్నప్పుడు 3 నెలల పాటు నియోజకవర్గానికి రాలేకపోయానని తెలిపారు. అప్పుడు
నియోజకవర్గ ప్రజలు తనకు ఎంతో ధైర్యం చెప్పారని, వీరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నారు. తాను బతుకున్నంతకాలం ఇక్కడి ప్రజలకు సేవ చేస్తారంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2-3 నెలలు కూడా నియోజకవర్గానికి రాలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా నాకు వ్యక్తిగతంగా సంక్షోభం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పి నన్ను నడిపిస్తున్నారు. నేను ఎప్పటికి కూడా వీళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా సోదరులాగా నేను బతుకున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలను ఆదరించి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్నాను. ఏఐసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి రేవంత్ అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. ప్రజలు ఆ నాయకుడు ఈ నాయకుడి వద్దకు కాకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న దగ్గరికి పోతేనే పనులు అవుతాయన్నారు. పథకాలను మీ ఇంటికి తీసుకువచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యే సంజయ్దే అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంది కనుక ప్రతి ఒక్కరికి మీ అందరికి పేరు పేరున అమ్మ అక్క చెల్లెళ్లకు ఒకటే చెప్తున్నాను, అమ్మ మాయ మాటలకు మోసపోకండి. మీకు ఏ బాధ ఉన్నా సంజయ్ అన్న మీ దగ్గర ఉన్నాడు. మీకు ప్రతి అర్హులకు మీకు రావాల్సిన అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత సంజయ్ అన్న. కొత్త పాత కాదు, అది మనది, మన ప్రభుత్వం. ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ ఆశీర్వాదం వల్ల సంజయ్ అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రికి దగ్గరైండు అయిందచ్చు. అంతేగాని దానికి ఏదో ఇస్తలేరు అని బద్నాం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా లాభం లేదమ్మా, మాయ మాటలు వినకండి. మన సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీ పనులన్నీ జరుగుతాయి. ఇగో ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న. వీళ్ళకు ఏమో హౌసింగ్ స్కీమ్ కూడా ఇప్పుడు ఈ నెలలో మీకు ఇందిరమ్మ ఇల్లు 3500 ఇల్లు మీకు శాంక్షన్ వస్తుంది జగిత్యాల. జగిత్యాల మున్సిపాలిటీలో 1997 నుంచి తై బజార్ వసూళ్లను నిలిపివేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీంతో చిరు వ్యాపారులకు ఏటా లక్షలాది రూపాయల మేరకు లబ్ధి చేకూరుతుందన్నారు. అదే తరహాలో రాష్ట్రంలోనూ తై బజార్ వసూళ్లను నిలిపివేసి చిరు వ్యాపారులకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా అధికార ప్రతినిధి శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చిరు వ్యాపారుల వద్ద ప్రతిరోజు 20 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో వసూలు నిలిపివేసి చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారం, ఉదాహరణకు తోపుడు బండ్లు, తోపుడు బండ్లు, కాయగూరలు అమ్ముకుంటోళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటోళ్ళు, చేపల మార్కెట్, పానీపూరి బండ్లు, ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్లు, చాయ్ హోటల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్, పూలు ఫ్లవర్స్ విక్రయించే పూల షాప్స్, పాన్ షాప్స్, సోడా బండ్లు, అంగడి బట్టల వర్తకులు, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ అంగడి బజార్ మార్కెట్, మన అంగడి బజార్ మార్కెట్ ఏదైతే ఉన్నదో అట్లాగే కూరగాయల మార్కెట్, ఇవన్నీ కూడా మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి యొక్క మార్కెట్స్తో పాటు ఈ రోడ్ సైడ్ అమ్మకాలు చేసుకుంటూ ఉపాధి పొందేటువంటి దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్ పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తాం. మనం పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తామని చెప్పి అంటున్నా. ఇవాళ జగిత్యాల పట్టణం అంటే దాదాపు 2-3 వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతుంటారని చెప్పి అంటున్నాను. రామగిరి కిలా అభివృద్ధి పట్ల సీఎం చొరవ చూపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కల సురేష్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగిరి కిల్లాలో స్వయాన శ్రీరామచంద్రుడు సీత సతీ సమేతంగా నడియాడిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. రాముల వారు స్వయంభుగా ఇక్కడ వెలిసారనడానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే వనమూలికలు ఈ కిల్లా సొంతమన్నారు. ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు ఇక్కడ పర్యటించి వనమూలిక సేకరిస్తున్నట్టు తెలిపారు. రామగిరి కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఏది ఒక ఫోర్ట్ని దాని యుద్ధానికి కదా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ముందు దాని ఒక
ట్రైనింగ్ క్యాంపే అనుకోవచ్చు, మీరు ఇంకేదన్నా అనుకోవచ్చు. అటువంటి దాన్ని చాలామంది రాజులు, చాలామంది ఏ విధమైనటువంటి దాన్ని వాడుకున్నారు, దాని ఆధారాలతో పాటు అక్కడ చాలా చరిత్రలో మనకి ఇదివరకు ప్రెస్ మీట్లో కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అధికారులు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళ తరఫున ఒక 5 కోట్లు శాంక్షన్ అయినట్లు చెప్తున్నారు. ఏదో అది 5 కోట్లు మాత్రం దేనికి? ఎందుకంటే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రోడ్డు కూడా లేదు. అది ఒక మన దేశంలోనే శ్రావణ మాసంలో వచ్చి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నటువంటి దాంట్లో ఒక నెల రోజులు ప్రత్యేకంగా వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి, దేశం నుంచి వచ్చి కూడా మూలికలు తీసుకుపోయేటువంటి ప్రత్యేకమైన ప్రాంతం. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో ఒకే తల్లి రక్తం పంచుక పుట్టిన అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన డిల్లేష్, సుమన్ ఇద్దరు అన్నదమ్ములు. ఆస్తి తగాదాల కారణంగా కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గత రాత్రి కిరాణా షాపుకు వచ్చిన అన్న బొమ్మల సుమన్పై తమ్ముడి డిల్లేష్ దాడికి దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైన సుమన్కు భార్యతో పాటు ఓ కుమార్తె ఉండగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఆమె పుట్టింట్లో కూతురుతో కలిసి ఉంటుంది. తండ్రి మృతదేహాన్ని చూసిన కూతురు రోధించిన తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నూతన ఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, మధ్యవర్తులను ఆశ్రయించొద్దని సూచించారు. మండలంలో దొంగతనాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని వాణిజ్య వ్యాపార సెంటర్లు, ఇతర ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, మరి ఏ ఇతరత్ర వ్యాపార సంస్థలైనా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవాలండి. వీటి ద్వారా మీ యొక్క రక్షణ కాకుండా పక్కవారి రక్షణ కూడా మీరు సహకరించినట్టు అవుతుంది. ఇంకొక విషయము, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ దొంగతనాలు అరికట్టడానికి ఎక్స్టెన్సివ్గా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. డైలీ ఎవరైతే అనుమానాస్పదంగా కనబడుతున్నారో వాళ్ళకి చెకింగ్ జరుగుతూ ఉంది. మన మండలానికి ఎక్కడెక్కడ నుంచి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్లలో కూడా నైట్ అంతా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీస్తున్నాము. ఈ మధ్య నైట్ చిన్నపిల్లలు, మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారండి. ఈ వెహికల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేనిది ఎవరు వెహికల్స్ ఇవ్వకూడదు. అలా ఇస్తే వారు ఏమైనా క్రైమ్ చేస్తే వారితో పాటుగా వెహికల్ ఇచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా బాధ్యత అవుతారు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం కానీ, లేకపోతే వారికి ఫ్రెండ్స్తో ఎక్కువ కలిసి తిరగడం కానీ చేయడం, అట్లాంటి వాటిని గమనించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బన్నాజీ మాట్లాడుతూ వికలాంగులను చులకన భావంతో చూడవద్దని, వారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. భవిత కేంద్రంలో వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు తగిన సదుపాయాలు ఇస్తున్నట్టు తెలిపారు. అనంతరం వికలాంగులకు పాటల పోటీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వీరప్రసాద్తో పాటు ఐఆర్డి విజయలక్ష్మి, సిఆర్పీలు పాల్గొన్నారు. తను అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా పేరెంట్స్కి అవేర్నెస్ కల్పిస్తూ ఆ యొక్క పిల్లలకి మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొంచెం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వివిధ రకాల అవకాశాలను వారు వాటిని అందుకొని వారు మరి చివరిసారిగా అంటే చివరి దాకా వాళ్ళు సమాజంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సమాజంలో ప్రతి వ్యక్తి మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలకు కానీ వ్యక్తులకు కానీ
మరి సహకరిస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా. సరే ఇప్పుడు ఏమైందంటే ఎలా జరుగుతుందంటే సమాజంలో వారికి పూర్తిగా సహకరించలేకపోయినా నెగటివ్గా కామెంట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అలాంటివి లేకుండా ఉంటే మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నర్సింగ్ కాలేజ్ మైత్రి ట్రాన్స్ క్లినిక్తో పాటు పారామెడికల్ కోర్సులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు ఇతర అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. కాలేజీ నిర్వహణకు పక్కా భవనం లేకపోవడంతో హాస్టల్ క్లాసులు ఒకే చోట నిర్వహించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రామగుండంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కావాలి, డెంటల్ కాలేజ్ కావాలి. దీంతో పాటు మా విద్యార్థులకు ఇదొక మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారాలి, అన్ని రోజులు ఏర్పాటు చేయాలన్నప్పుడు తప్పకుండా చేస్తామని ఈరోజు నర్సింగ్ కాలేజీని అలాట్ చేసి ఈరోజు అడ్మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరికీ శుభాకాంక్షలు. అమ్మ జన్మనిస్తే ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ జన్మనిచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఎవరైతున్నారు. కానీ మీరు భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా గౌరవంగా. రోడ్లపై చెత్త వేయడాన్ని నిర్మూలించేందుకు వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో వినూత్న ప్రయోగం చేశారు. వేములవాడలోని జాతర గ్రౌండ్ ఏరియాలో తరచూ రోడ్లపై ప్రైవేటు లాడ్జీల నిర్వాహకులు, దుకాణదారులు, ఆలయానికి వచ్చే భక్తులు చెత్త వేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లి ముగ్గులు వేశారు. రోడ్లపై చెత్తా చెదారం పడేయొద్దంటూ పట్టణ ప్రజలకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపురం కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, మల్యాల మోడల్ స్కూల్ను బీఆర్ఎస్పీ నాయకులు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న వసతులు, మెనూ అమలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ బడులు, వసతి గృహాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. మల్యాల మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేక విద్యార్థులకు టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నట్టు చెప్పారు. ఆయన వెంట జిల్లా కోఆర్డినేటర్ కొయ్యాడ సతీష్, గురుకుల బడిబాట ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, నాయకులు దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్న మెయిన్ సమస్య వాటర్ సోర్స్. దానికోసము ఎంతమందిని అడిగినా అధికారులు ఎవరు పట్టించుకోలేరు అని చెప్పడం జరిగింది. ఇవాళ కేజీవీపీకి తక్షణమే వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పి గౌరవ ఎంపీడీఓ గారిని కోరంగానే వారు ట్యాంకీ ద్వారా పంపిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మోడల్ స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో దాదాపుగా 50 మెంబర్స్ లంచ్ బాక్స్ తీసుకొచ్చుకొని స్కూల్లో భోజనం చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే కొద్ది రోజుల కింద మనకు ఆ బియ్యంలో పురుగులు రావడం జరిగింది, అన్నం సరిగా లేకపోవడం వల్ల మేము తినలేకపోతున్నామని చెప్పడంతో ఇందాకనే వారి యొక్క ఉపాధ్యాయులను మాట్లాడితే రేపటి నుంచి వెళ్ళి నీట్గా చేపించి వారితో మేము కూడా తింటామని చెప్పి పిల్లలకు అందుబాటులో ఉండి చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా మన హాస్టల్లో ఉన్న సౌకర్యాలు కరెక్ట్గా లేక ఇబ్బందులు పడే ఈ దుస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తున్నాం మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.